క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నటువంటి ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలకు ఈ యుద్ధానికి అమెరికా బ్రేక్ వేయబోతుందా, చివరిగా ఫుల్ స్టాప్ పెట్టబోతుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు మనకు కలుగుతున్నాయి. సహజంగా ఇజ్రాయెల్ వైపు మొదటి నుంచి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి అమెరికా ఇప్పుడు మరింత సపోర్ట్ను పెంచుతున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఇజ్రాయెల్కు మద్దతుగా భారీగా సైనిక మోహరింపును అమెరికా పెంచినట్లుగా కనిపిస్తోంది. పర్షియన్ గల్ఫ్లో ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS కార్ల్ విన్సన్ సిద్ధంగా ఉంది. ఇరాన్ తీరం వైపు మరో ACC USS నిమిట్జ్ కదులుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. మరో వారంలో యూరప్ తీరానికి USS ఫోర్డ్ నౌక చేరుకోబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో ఉన్నటువంటి ఉద్రిక్తతలకు అమెరికా ఇలా తోడవడం వల్ల, ఇజ్రాయెల్కు తోడవడం వల్ల, మరింత సైనిక శక్తిని ఇవ్వడం వల్ల ఏం చేయబోతుంది, అమెరికా స్ట్రాటజీ ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు అనేది ఎవరికి అర్థం కాని ఒక పెద్ద ప్రశ్న. నిజంగా అమెరికా ఇజ్రాయెల్కు సపోర్ట్ చేయడం ద్వారా ఈ యుద్ధానికి, లేదంటే ఇరాన్ దూకుడికి ఇక పూర్తిగా కళ్ళెం వేయబోతుందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ సింపుల్గా ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినప్పటికీ కూడా ఇరాన్కి సంబంధించినటువంటి భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఈ యురేనియం బేస్లను ఏవైతే ఉన్నాయో, అణు బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటి వరకు ఇజ్రాయెల్ టచ్ చేయలేకపోయింది. వారికి సంబంధించినటువంటి బేస్లు, తాత్కాలికమైనటువంటి బేస్ల మీద దాడి చేసినప్పటికీ కూడా ఎక్కడైతే మేజర్గా వాళ్ళు ఈ యురేనియం నిల్వలు ఉంచారు అని చెప్తున్నారో వాటిని మాత్రం, గ్రౌండ్లో ఉన్నటువంటి వాటిని మాత్రం టచ్ చేయలేకపోయింది. ఈవెన్ ట్రంప్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి బాంబులు, పెద్ద పెద్ద బాంబులు ఉన్నప్పటికీ కూడా, పెద్ద పెద్ద క్షిపణులు ఉన్నప్పటికీ కూడా ఈ ఇరాన్కి సంబంధించినటువంటి భూ అంతర్భాగంలో ఉన్నటువంటి బేస్లను కొట్టాలంటే అంత స్థాయి బాంబులు ఇజ్రాయెల్ దగ్గర లేవు, మా దగ్గర ఉన్నాయంటూ ఆయన చెప్పారు. సో ఇప్పుడు ఇంత భారీగా యుద్ధ నౌకలను, ఫైటర్ జెట్స్ను, సైనిక శక్తిని ఇజ్రాయెల్కు పెంచడం ద్వారా ఆ కెపాసిటీని ఇప్పుడు ఇజ్రాయెల్కు ట్రంప్ ఇవ్వబోతున్నారా అనేటువంటి అనుమానం. కాకపోతే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనం గమనించాలి. ఖచ్చితంగా US డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఇజ్రాయెల్కు సపోర్ట్ చేస్తుంది, కానీ US దగ్గరుండి ఇజ్రాయెల్ని గెలిపించే పరిస్థితి ఏమైనా ఉందా, నిజంగా ఇరాన్ని అంత ధ్వంసం చేయగలిగే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా అంత బయటపడే అవకాశాలు లేదు. కానీ అలాంటి ఒక శక్తిని ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క గ్రౌండ్లో ఉన్నటువంటి, అంత భూభాగం లోపల ఉన్నటువంటి బేస్లను కూడా డెస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీని ఇజ్రాయెల్కి ఇవ్వడం ద్వారా ఏం చేయబోతుంది US? ఇజ్రాయెల్ ద్వారా ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేయబోతుందా, లేకపోతే అలాంటి ఒక సామర్థ్యాన్ని ఇచ్చి బెదిరించడం ద్వారా కంట్రోల్లో తీసుకొద్దామన్న ఆలోచనలో ఉందా? ఏం చేయబోతుంది అమెరికా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. క్షిపణుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే బాంబుల మోతతో రెండు దేశాలు కూడా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి. ఈవెన్ ఇరాన్లో ఒక భూకంపం 5.5 తీవ్రతతో భూకంపం నమోదైతే ఇది ఇరాన్ అణు పరీక్షలు చేయడం ద్వారానే ఈ భూకంపం సంభవించిందా అనేటువంటి అనుమానాలు కూడా చాలామందికి వచ్చినటువంటి పరిస్థితి. కానీ అఫీషియల్గా ఇరాన్ ప్రకటించింది ఇది దానివల్ల వచ్చిన భూకంపం కాదు, న్యాచురల్గా వచ్చిన భూకంపం అంటూ ఇరాన్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే చీమ చిటుక్కుమన్నా సరే ఏ దేశం ఏం చేసిందా అనేటువంటి అనుమానాలు ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఈ అంశానికి సంబంధించి అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్యలో బాంబుల దాడులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఎలా ధ్వంసం చేసుకుంటున్నారు ఒకరినొకరు అనేది ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. RTV ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. రైట్, RTV ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అమెరికా తమ సైనిక శక్తిని ఏ విధంగా ఇరాన్ చుట్టూ మోహరిస్తుంది అనే దానికి సంబంధించి మనం ఒక మ్యాప్ను క్లియర్గా చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా RTV మీకు ప్రజెంట్ చేస్తుంది. ఇరాన్ చుట్టూ ఎక్కడ చూసినా సరే అమెరికా సైనిక బలగమే కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు చూస్తుంది. ముందే మనకు తెలిసిన విషయమే, ఐసిస్ మీద ఫైట్ చేసేందుకు గాను మొదటి నుంచి కూడా అమెరికా సైన్యం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకు కనిపిస్తూనే ఉంది. ఇక్కడ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మ్యాప్లో రెడ్ డాట్స్ అండ్ బ్లాక్ డాట్స్ మనం చూస్తూనే ఉన్నాం. హ్యాష్ కలర్లో, డార్క్ హ్యాష్ కలర్లో ఒక డాట్స్ చూస్తున్నాం, అలాగే రెడ్ డాట్స్ చూస్తున్నాం. ముందుగా రెడ్ డాట్స్ చూస్తే ఇప్పుడు కొత్తగా
ఇజ్రాయెల్ కోసం అమెరికా మోహరిస్తున్నటువంటి సైన్యానికి సంబంధించినటువంటి ప్లేసెస్ అవి. అలాగే కొంచెం బ్లాక్ కలర్లో మనకు కనిపిస్తున్నటువంటి డాట్స్ అన్ని కూడా గతం నుంచి అమెరికా సైనిక శక్తి ఎక్కడెక్కడైతే మోహరించి ఉందో ఐసిస్ కోసం ఆ డాట్స్ మనం క్లియర్గా చూడొచ్చు. మొత్తం మీద ఇరాన్ బోర్డర్ అంతా కూడా అక్కడ టర్కీ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సిరియా కానీ, ఇరాక్ కానీ, అలాగే ఇజ్రాయిల్ కానీ, జోర్డాన్ కానీ, కువైట్, అలాగే బహ్రాన్, ఖతార్, యుఏఈ, మొత్తం ఎక్కడ చూసినా సరే సౌదీ అరేబియా బోర్డర్ అంతా కూడా పూర్తిగా అమెరికా సైన్యం ఇరాన్ చుట్టూ బోర్డర్ చుట్టూ కూడా మోహరించి ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా అమెరికా సైన్యం ఉన్నప్పటికీ కూడా మరింత శక్తి సామర్థ్యాలను ఫైటర్ జెట్స్ను పంపిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెడ్ డాట్స్ మనం ముఖ్యంగా చూడొచ్చు. కువైట్, బహ్రాన్, అలాగే ఖతార్, యుఏఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో సైన్యాన్ని అమెరికా మోహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే టర్కీకి దగ్గరలో కూడా మనం ఒక రెడ్ డాట్ని చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇప్పటికే ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో ఆ ప్రాంతం అంతా కూడా సౌదీ, అలాగే ఈజిప్ట్ దగ్గరలో ఈ ప్రాంతం అంతా కూడా అమెరికాకి సైనిక శక్తి ఉన్నప్పటికీ, ఐసిస్ మీద పోరాడే సైనిక శక్తి అప్పటికే అక్కడ మోహరించి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా ఇరాన్ని టార్గెట్గా చేసుకుని వీక్ స్పాట్స్ కోసం సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కువైట్, బహ్రాన్, ఖతార్, యుఏఈ దగ్గరలో పూర్తిగా తమ సైన్యాన్ని మోహరించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు మరొక హాఫ్ స్క్రీన్లో మనం చూస్తున్నాం, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మనం చూస్తున్నాం ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు ఏ విధంగా దాడులు చేసుకొని ధ్వంసం చేసుకుంటున్నాయో మనం చూడొచ్చు. 20-30 అంతస్తుల బిల్డింగ్స్ కూడా క్షణాల్లో కళ్ళు తెరిచి కళ్ళు మూసే క్షణాల్లోనే పూర్తిగా ధ్వంసం అయిపోతున్నటువంటి పరిస్థితి. రీసెర్చ్ సెంటర్లు కానివ్వండి, ముఖ్యమైనటువంటి సైనిక స్థావరాలు, ఇలా చాలామంది సివిలియన్స్ కూడా మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి, వందలు వేల సంఖ్యలో క్షతగాత్రులు అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. נופל ב-100%. נופל ב-100%. נופל ב-100%. అమెరికా మరింత సైనిక సామర్థ్యాన్ని ఇజ్రాయెల్కి అందిస్తున్న నేపథ్యంలో అసలు అమెరికా స్కెచ్ ఏ విధంగా ఉంది, ఏ ఏ ప్రాంతాల్లో ఈ సైన్యాన్ని మోహరిస్తుంది, ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు అనే విషయాలకు సంబంధించి మరింత సమాచారం నా కోలీగ్ సచిన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ సచిన్ ఫాలో అవుతూనే ఉన్నారు. దీనికి సంబంధించి రైట్ సచిన్, మనం చూస్తున్నాం అమెరికా భారీ ఎత్తున సైన్యాన్ని మోహరిస్తోంది, అలాగే యుద్ధ నౌకలను పంపిస్తోంది ఇజ్రాయెల్కు సపోర్టుగా. ఇరాన్ బోర్డర్లో ఎటు చూసినా సరే అమెరికా సైన్యం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. సో ప్రజెంట్ అసలు ఏం జరుగుతోంది, ఎలా మూవ్ అవుతోంది, అమెరికన్ సైన్యం ఎటువైపు మూవ్ అవుతోంది, స్ట్రాటజీ ఎలా ఉండే అవకాశం ఉంది? అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది ఇక్కడ నందు. ఎందుకంటే గత 2 రోజులుగా జరుగుతున్న పరిణామాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరనే చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే కనుక, ఎందుకంటే అమెరికా ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందా అంటే కనుక ఎస్, వ్యూహాత్మకంగానే. మరీ ముఖ్యంగా 2 వారాల సమయం, ట్రంప్ తీసుకున్న 2 వారాల సమయాన్ని ఆచితూచి వ్యవహరిస్తోంది. శాంతి చర్చలు జరగచ్చంటూ ఒక మెలికి పెట్టినప్పటికీ బట్ అటువైపు కాదు, శాంతి చర్చలు కాదు, ఇది వ్యూహాత్మకంగా యుద్ధానికి వెళుతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. బట్ అమెరికా ఊహించిన పరిణామం ఏంటంటే కనుక, ఇక్కడ అమెరికా ఊహించిన పరిణామం కింద చెప్పుకుంటే, ఒకటి రష్యా అడుగుపెట్టడం, రష్యా చర్చలకు సంబంధించి అడుగుపెట్టడం, ఇక్కడ పుతిన్ అడుగుపెట్టడం, మరి ముఖ్యంగా అమెరికా ఊహించిన పరిణామం. ఈ నేపథ్యంలోనే ఏదైనా జరగచ్చు అంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు ట్రంప్ అన్నలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ విమానాలని తరలిస్తున్న సందర్భం, మరీ ముఖ్యంగా ఇటు మధ్యధరా ప్రాంతానికి సంబంధించి, మిడిల్ ఈస్ట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం కావచ్చు, ఆ ప్రాంతాల్లో మధ్యప్రాచ్యంలో కావచ్చు, లేకపోతే మధ్యధరా సముద్ర తీర ప్రాంతంలో కావచ్చు, లేకపోతే మెరట్గా
జలసంధిలకు సంబంధించి మాట్లాడుకున్న సందర్భాలు కావచ్చు, ఎక్కడైతే తనకు ఇబ్బంది ఉంది అని అనుకుంటున్నాడో అక్కడ మాత్రం బలగాలను పెంచుతున్నాడు. దాంతోపాటు అక్కడ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు, యుద్ధ నౌకలను పంపిస్తున్నాడు, యుద్ధ విమానాలను పంపిస్తున్నాడు. మరి ముఖ్యంగా పశ్చిమ దేశాలకు సంబంధించి, అందులోనూ మరి ముఖ్యంగా మాట్లాడుకున్న సందర్భంలో యూరోప్కి సంబంధించి ఇంగ్లాండ్ కావచ్చు, స్పెయిన్, జర్మనీ, గ్రీస్ ఈ ప్రాంతాలకు కూడా అక్కడ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడు. అలా అని చెప్పి మిగిలిన ప్రాంతాలను వదిలేయలేదు. అంటే యుద్ధ విమానాలను ఎక్కడ పంపించాలో అక్కడ పంపిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం యుద్ధ వాహక నౌకరిని ఎక్కడికి తరలించాలో అటు తరలిస్తున్నాడు. దాంతోపాటు ఇక్కడ తన వాణిజ్యానికి ఎక్కడ ఆటంకం కలగకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నాడు అనే ఒక పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడ అమెరికాకు సంబంధించి ఇటు ఏషియాకి కనెక్టివ్గా మాట్లాడుకున్న సందర్భంలో మరీ ముఖ్యంగా రెడ్ సీ చాలా కీలకంగా మారుతుంది. దాంతోపాటు రెడ్ సీతో పాటు అక్కడ అంటే రెడ్ సీ మీదుగా ఇటు భారత్కు చేరుకుని భారత్ కాదు ఏషియాతో కనెక్ట్ అయ్యే అవకాశం అక్కడ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెడ్ సీ మీదుగా వచ్చే క్రమంలో యమన్ అక్కడ హౌతీలు ఎప్పటికప్పుడు టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళని ముందుగా బ్లాక్ చేయాలి. అటు యమన్లో హౌతీలను బ్లాక్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ని బేస్ చేసుకున్న సందర్భం ఇజ్రాయెల్ని కాపాడాల్సిన సిచ్యువేషన్ ఉంది. బట్ వదిలేస్తే కనుక పూర్తిగా ఇటు ఇస్లామిక్ దేశాల మీద ఒక పట్టు కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే కనుక తనకు మొదటికే మోసం వస్తుంది. ఇలా అనేక అంశాలను వ్యూహాత్మకంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. ఇక్కడ రష్యా రాదేమో అని చెప్పి అమెరికా వ్యూహం రచించిన సందర్భం ఉందంటూ కూడా డిస్కషన్ జరిగింది. బట్ ఎప్పుడైతే రష్యా ఎంటర్ అయిందో చాకచక్యంగా వ్యవహరిస్తోంది. కాస్త అటు ఇటుగా అంటే తనకి దెబ్బ తగలకుండా. ఎందుకంటే ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది ఇరాన్. ఏమని? ఒకవేళ నువ్వు కనుక దాడులకు దిగితే జలసంధులు ప్రమాదంలో పడతాయి. నీకు వాణిజ్యం వెళ్ళే జలసంధులు ఏవైతే ఉంటాయో అవి ప్రమాదంలో పడతాయి. అప్పుడు యావత్ అమెరికాకి కాదు ఇటు ఏషియాకు కూడా భారీగా గండిపడ అంటే ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైతే రోడ్ బ్లాకేజ్ అవుతుందో 10 కిలోమీటర్లు వెళ్లాల్సింది 10,000 కిలోమీటర్లు ఒక అందాజుగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో అటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సందర్భంలో ఇక్కడ ఇజ్రాయెల్కు సంబంధించి మద్దతు ఇవ్వాలి అనే అంశాన్ని కూడా గట్టిగా మాట్లాడుకుంటూనే బట్ తనకు సంబంధించి ఎందుకంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బంకర్ బాంబులు రిక్వెస్ట్ చేస్తుంది, కానీ బంకర్ బాంబ్స్ ఇప్పటివరకు ఇవ్వలేదు అమెరికా. 2 వారాలకు సంబంధించి టైం తీసుకుంది. ఎప్పుడైతే బంకర్ బాంబ్ ప్రస్తావనకు వచ్చింది, విచ్చేస్తే కనుక వెంటనే వేసేస్తాను ఫోటోలు అంటది. అది దెబ్బ కొడితే కనుక దాదాపు క్లియర్ అయిపోయినట్టే. ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించి కావచ్చు లేదా న్యూక్లియర్ పవర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో అక్కడ కీలకమైన అడుగు పడుతుందంటూ కూడా ఇజ్రాయెల్ చెబుతుంటే ఇప్పటివరకు ఎక్కడా తేల్చలేదు ట్రంప్. బట్ అలా అని చెప్పి వదిలిపడేయలేదు. శాంతి చర్చల అంశానికి సంబంధించి అడుగు వేయట్లేదు. శాంతి చర్చల నేను ఎప్పుడు అనలేదే అనే ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్నాడు. ఇలా రోజుకో మాట సందర్భానికి ఒక వ్యాఖ్యానం చేస్తూ పూర్తిగా ఈ కథనే మలుపు తిప్పే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఇటువంటి క్రమంలో కూడా అమెరికా అడుగుని యావత్ ప్రపంచం నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇటు యూరోప్కి సంబంధించి మూవ్మెంట్ కావచ్చు, లేకపోతే ఇటు ఏషియాకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం కావచ్చు, లేకపోతే ఇస్లామిక్ కంట్రీస్కి సంబంధించి ఎందుకు అక్కడ బేసిస్కి సంబంధించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఇరాన్ ఒక హెచ్చరిక జారీ చేస్తుంది, అమెరికా నువ్వు యుద్ధంలోకి దిగకు, ఒకవేళ నువ్వు యుద్ధంలోకి దిగితే కనుక నీకున్న మిలిటరీ బేసెస్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 19 అంటూ కూడా చెప్పినట్టు గుర్తు. సో వాటన్నిటిని కూడా లేపేస్తాం, వాటి మీద మేము దాడి చేస్తామంటే అబ్బబ్బబ్బే మేమేమి యుద్ధంలోకి దిగట్లేదు, మాకేం సంబంధం లేదు అని చెప్పి అమెరికా భయపడిందంటే కనుక సమ్వాట్ అక్కడైతే మాత్రం చర్చ వినిపించింది, కాస్త భయపడిందని చెప్పి. ఎందుకంటే యూఎస్ బేసెస్ మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త అడుగు వేస్తుంది. బట్ ఆ తర్వాత కాదుకూడదు ఇటువంటి చర్చ అయితే వెళ్ళింది. బట్ కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్ అగైన్. సో ఇప్పుడు మాట్లాడుకున్న క్రమంలో అయితే మాత్రం ఆచితూచి వ్యవహరిస్తుంది, అడుగులు మాత్రం పక్కాగా వెళుతోంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయని వ్యూహాత్మక అడుగులు ఇతర దేశాల నుంచి పడుతున్నాయి కాబట్టి ముందుకు వెళ్లాల్సిన సందర్భం. ఇక్కడ ఎంగేజ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇరాన్కి మద్దతుగా పాకిస్తాన్ నిలిచింది అనుకున్న క్రమంలో పాకిస్తాన్ ఇచ్చిన స్టేట్మెంటే ఒకవేళ ఇరాన్కి కష్టకాలం వస్తే కనుక మేము న్యూక్లియర్ దాడి చేస్తామన్న తర్వాత పాకిస్తాన్ తన మాట మార్చింది. బట్ ఎందుకు రోజుల వ్యవధిలోనే మాట మార్చింది? కోర్స్ ఇది ఇక్కడ ట్రంప్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మరీ ముఖ్యంగా అమెరికా ఇంపాక్ట్ ఉంది క్లియర్ కట్గా కనిపిస్తోంది. అలా చెప్పి పాకిస్తాన్ ఏమీ నార్మల్గా లేదు, వ్యూహాత్మకంగా వేరే అడుగులు వేస్తోంది. అదొక ఇంకొక స్టోరీ అవుతుంది. అంటే బట్ ఏషియాకి సంబంధించి ఎవరి అడుగులు వాళ్ళకు ఉన్నాయి. ప్రతి ఒక్క దేశం కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా చాకచక్యంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ యుద్ధం అనేది వస్తే ఎవరితో వెళ్ళాలి అనేది ఆ డిప్లాయ్మెంట్కి సంబంధించిన సందర్భంలో అమెరికా ఎలాగైతే ఆచితూచి వ్యవహరించి ఎలాగోలా దీన్ని ఒక
అంటే ఒక ప్రమాదం తడితే కనుక ఇలాగ దీన్ని ట్యాకిల్ చేయాలనే సిచ్యువేషన్కి ఏదైతే వ్యూహాత్మకంగా వెళ్తుందో, ప్రమాదం కనుక వస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో కూడా ప్రపంచ దేశాలు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నాయి. బట్ అంతవరకు వెళ్లకుండా ఉండేది ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. బట్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇజ్రాయెల్ ఇప్పటికే దాడుల్ని తీవ్రతరం చేస్తుంది. లేటెస్ట్గా ఇంకొక ఎగ్జిస్టింగ్ న్యూక్లియర్ ఫెసిలిటీ మీద ఇంకొకసారి మళ్ళీ దాడి చేస్తుంది. ఆల్రెడీ ఒకసారి దాడి చేస్తుంది, ఇంకొకసారి కూడా దాడి చేస్తామంటూ ఇజ్రాయెల్ అధికారికంగా చెప్పుకొస్తుంది. ఇలా ఈ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద దాడి జరిగే క్రమంలో మెయిన్గా మాట్లాడుకుంటుంది ఫోర్దోకి సంబంధించి కనుక అక్కడ కనుక కీలకమైన దాడి జరిగితే ఎస్ అది ఇంపాక్ట్ చూపించబోతుంది. బట్ అమెరికా ఎందుకు ఆలోచిస్తున్న అంశానికి సంబంధించి ఒక 2 ప్రశ్నలు వ్యూవర్స్ ముందు 2 అంశాలని వ్యూవర్స్ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మొదటిది కెపాసిటీ గురించి ఆలోచిస్తూ ఉంది. రెండోది వచ్చేసి ఒకవేళ అది కనుక సక్సెస్ కాకపోతే పరిణామాలు ఎలా ఉంటాయి, సక్సెస్ అయితే పరిణామాలు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలుస్తుంది. బట్ సక్సెస్ కాకపోతే పరిస్థితి ఏంటి? అట్ ద సేమ్ టైం ఒకసారి కొడితే సరిపోతుందా? కాదు, రెండోసారి కొడితే 2 కాదు ఏకంగా ఒక బరాజ్ ఆఫ్ మిసైల్స్ని ప్రయోగించాల్సి ఉంటుంది. మరి ఒకవేళ అలా ప్రయోగిస్తే కనుక ఇరాన్ దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్కి దొరికిపోతే పరిస్థితి ఏంటి? అంటే ఇటు ఖర్చు వృధా, దాంతోపాటు వాళ్ళు చేసే ప్రయాసం వృధా, ఇవన్నీ కూడా వృధా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యాన్ని పరిశీలిస్తూ ఉంటాయి. ఇజ్రాయెల్కి ఇవ్వాల ఎమోషన్స్ ఈ సందర్భంలో ఎలా దాన్ని బ్యాలెన్స్ చేయాలి? ఇజ్రాయెల్కి అలా చెప్పి ముడిచి చూపించలేదు, అలా చెప్పి ఇవ్వకుండా వదిలేయలేదు, అలా అని చెప్పి ఇజ్రాయెల్కి సంబంధించి పూర్తిగా వదిలిపడేయలేదు. ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇస్తూనే ఇరాన్ను దెబ్బ కొట్టాలనే వ్యూహాత్మకంగా, అంటే 2 వైపులా కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తుందని చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ భుజం మీద తుపాకీ పెట్టి ఇరాన్ని పేల్చాలి అనేది యుఎస్ ప్లాన్గా మనకు క్లియర్గా కనిపిస్తుంది సచిన్. మరోవైపు మీరు చెప్పినట్లుగా రష్యానేమో ఇప్పుడు మేము శాంతికి మేము ప్రయత్నిస్తున్నాం, ఇరు దేశాలతో మేము మాట్లాడతామని చెప్పేసి ఓవైపు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఎక్కడా కూడా ఇరాన్కి సపోర్ట్గా ఎక్కడ ఇటు చైనా కానీ రష్యా కానీ వీఆర్ దేర్ విత్ యూ అని చెప్పిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సైనిక శక్తి కానీ, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిజైల్స్ కానీ, లేదంటే బాంబులు కానీ, దే కెన్ అండర్స్టాండ్ ఒక లిమిట్ వరకు ఎంతవరకు వీళ్ళు యుద్ధం చేయగలుగుతారు అనేటువంటి అంచనా ఖచ్చితంగా అమెరికా దగ్గర అయితే ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అవసరమైతే ఇజ్రాయెల్కు అమెరికా సపోర్ట్ మనకి డైరెక్ట్గానే కనిపిస్తున్న తరుణంలో ఇరాన్ వైపు ఉన్నటువంటి అసలు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎటువైపు నుంచి సపోర్ట్ తీసుకోగలిగే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? చుట్టుపక్కల నుంచి ఒంటరైపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించడం లేదా? రైట్, ఒంటరైపోతున్న అంశానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఇక్కడ దేశాల మద్దతు అయితే మాత్రం క్లియర్ కట్గా ఉందనడం అతిశయోక్తి లేదు. బట్ ఇద్దరి మీద కూడా దాడులు చేస్తారు. ఎందుకంటే ఒకరికి సైన్యం పరంగా బలం ఉంది, బట్ బ్యాక్ హ్యాండ్ చూసుకొని, అంటే సపోర్ట్ చూసుకొని, ఇంకొకరికి విస్తీర్ణ పరంగా కావచ్చు, వైశాల్యం పరంగా కావచ్చు, జన సామర్థ్యం పరంగా కావచ్చు, మిలిటరీ పరంగా కావచ్చు, ఎవరి సామర్థ్యాలు అంటే బలాబలాల్లో ఒకరు పై స్థాయిలో ఉన్నారు, ఒకరు ఒక విషయంలో ఒకరు పై స్థాయిలో ఉన్నారు, ఇంకొక విషయంలో పై స్థాయిలో ఉన్నారు. సో ఈ సందర్భంలో అమెరికా పూర్తి స్థాయిలో ఇజ్రాయెల్కి సపోర్ట్ రాలేదు కాబట్టి, పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదు కాబట్టి ఈ యుద్ధం ఇంకా ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్గా మాత్రమే ఉంది. లేకపోతే ఆయుధాలు అలీ ఖమేనీ ఇప్పటికే అమెరికా రంగంలోకి దిగి ఉంటుంటే కనుక పరిస్థితి మారిపోతుంది. సో ఇది అంటిల్ దెన్ అన్లెస్ నేరుగా అమెరికా రంగంలోకి దిగేంత వరకు ఇది ఇలాగే కంటిన్యూ అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది. దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ఒక విధంగా చెప్పాలంటే గాజాలో పరిస్థితి చూసాం, ఇప్పటికే 50,000 మంది సుమారు మరణించిన పరిస్థితి. బట్ ఇక్కడ చూసుకున్న క్రమంలో అటు ఇజ్రాయెల్ గాజా ఎలా అంటే బహుశా అంత కంపారిజన్ కాకపోవచ్చు, బట్ ఇది కూడా ఒక అంటే ఒక లాంగ్ రన్లో ఈ యుద్ధం కూడా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అని చెప్పి మన అంచనా ఇలా. బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా యుక్రెయిన్కి సంబంధించి, రష్యాతో పోల్చుకుంటే ఇంత ఉంటుంది యుక్రెయిన్, బట్ యుక్రెయిన్కి సంబంధించి సపోర్ట్ ఎక్కడంటే నేటో అనే మాట వినిపిస్తుంది. బట్ నేటో పూర్తి స్థాయిలో సపోర్ట్ వచ్చిందా? లేదు. సప్లై ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి యుద్ధ విమానాలు కావచ్చు, లేకపోతే యుద్ధ సామాగ్రిని వాళ్ళకి సమకూర్చిన సందర్భం, ఆ సందర్భంలో జర్మనీ కావచ్చు, అమెరికా కావచ్చు, అరే మేము ఉన్నా నీకెందుకు నువ్వు వెళ్ళిపో అన్నారు. బట్ కట్ చేస్తే మేము నీకు యుద్ధ సామాగ్రిని సప్లై చేస్తాం, నువ్వు యుద్ధం చేయని చెప్పిన తర్వాత అది ఇంకా యుక్రెయిన్కి మ్యాండేటరీ అయిపోయింది, యుద్ధంలో దిగిపోయింది. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. 2002 చూసుకుంటే ఇప్పుడు 2025 కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్నకు యుక్రెయిన్ దాడి చేసిన సందర్భం వరకు. సో కాబట్టి యుద్ధం కొనసాగే అవకాశం ఉంటుంది ప్రారంభమైన తర్వాత. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో ఎక్కడ ముగింపు అనేది కనిపించట్లేదు, కొనసాగింపు మాత్రమే కనిపిస్తుంది. చిన్న చిన్న ఏదో విరమణలు తప్ప. ఇన్ఫ్యాక్ట్ అంతవరకు ఎందుకు భారత్ పాకిస్తాన్కి సంబంధించి తీసుకుందాం, ఆ రోజు అమెరికా అనే అంశం వచ్చింది, ఆ పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడిన సందర్భం. సో అక్కడ అలా ఆగింది, కానీ పూర్తిగా నిలిచిపోలేదు, ఆగింది అంతే. సో
ఇప్పుడు యుద్ధాలు కంటిన్యూ అవకాశాలే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికా రంగంలోకి దిగినా, లేకపోతే ఇటు ఇరాన్కి మద్దతుగా నేరుగా రష్యా రంగంలోకి దిగినా, లేకపోతే చైనా రంగంలోకి దిగినా, ఇక్కడ ఈ సీక్వెన్స్ కనిపించట్లేదు. బట్ అమెరికా డైరెక్ట్ గా రష్యా కానీ చైనా కానీ రంగంలోకి దిగే పరిస్థితులు అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు మీరు చెప్పినట్లుగా. బట్ ఈ కోణంలో మనం చూడొచ్చా, ఇప్పుడు అమెరికా తమ సైనిక శక్తిని ఇవ్వడం ద్వారా ఇప్పుడు ట్రంప్ కూడా చెప్పారు ఇప్పటికే, అంటే ఇరాన్లో ఉన్నటువంటి భూ అంతర్భాగంలో ఉన్నటువంటి ఆ బేస్లను డెస్ట్రాయ్ చేయగలిగే కెపాసిటీ ఇజ్రాయెల్ దగ్గర లేదు. అంటే బాంబులు ఉన్నప్పటికీ కూడా అంత శక్తివంతమైన బాంబులు వాళ్ళ దగ్గర లేవు, కానీ మా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఇలాంటి ఒక సైనిక శక్తిని, ఫైటర్ జెట్స్ని కానీ వీటన్నిటిని ఇవ్వడం ద్వారా అలాంటి ఒక శక్తిని ఇజ్రాయెల్కి ఇస్తే, అంటే దేర్ ఆర్ 2 ఆప్షన్స్ ఖచ్చితంగా. ఒకటి, ఇజ్రాయెల్ డైరెక్ట్గా వారిని హిట్ చేసే అవకాశం, బట్ న్యూక్లియర్ బేసిస్ కాబట్టి దానికి స్కోప్ చాలా తక్కువగా ఉంది. బట్ బెదిరించడానికి స్కోప్ ఉంటుంది కదా, జస్ట్ లైక్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో కూడా అదే జరిగింది, మనం చూసాం. ఆల్మోస్ట్ వాళ్ళ న్యూక్లియర్ బేస్ ఇంకొంచెం డ్యామేజ్ అయితే లీక్ అయిపోద్ది అన్నటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరగడం కానీ, కొంత పాకిస్తాన్ కూడా ఆ విషయంలో భయపడి వెనక్కి తగ్గి చర్చలకు పిలిచిందేమో అనేటువంటి అనుమానాలు కానీ, వాదనలు కూడా మనం చూసాం. సో అలాంటి ఒక వల్నరబుల్ కండిషన్లోకి ఇరాన్ని నెట్టడం కోసం అమెరికా ప్రయత్నిస్తుందా ఇజ్రాయెల్ని అడ్డు పెట్టుకొని అని మనం చూడలేమంటారా ఈ కోణాన్ని? అంటే భారత్ పాకిస్తాన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో సినారియో వేరు, సినారియో వేరు నంతో. ఎందుకంటే మనం టార్గెట్